పంచమి జ్వాలలకు ఒకేసారి శ్రీమంతం చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళందరూ కలిసి. పంచమి చాలా చక్కగా రెడీ అవుతుంది. మోక్ష అయితే పంచమిని చూసి చాలా మురిసిపోతూ ఉంటాడు. ఎంత అందంగా ఉన్నావో తెలుసా పంచమి, మన పాప కూడా నీలాగే అంతే అందంగా పుడుతుంది అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక వరుణ్ అలాగే జ్వాల విషయానికి వస్తే, జ్వాల ఎంత చెడ్డదైనా వరుణ్ తండ్రి కాబోతున్నాడు అన్న సంతోషంగా హ్యాపీగా ఉంటాడు వరుణ్. అయితే ఇద్దరిని కూర్చొని పెడతారు. ఇంకా ఇద్దరు కలిసి అక్షంతలు వేస్తూ ఉంటారు, వరుణ్ అలాగే మోక్ష. కానీ వీళ్ళిద్దరు ఫైటింగ్ మాత్రం మామూలుగా ఉండదు. పంచమి ఒక లుక్ ఇస్తే జ్వాల ఇంకొక లుక్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరూ భద్ర శత్రువుల్లాగా పక్క పక్కనే కూర్చొని కళ్ళతోనే చంపేసుకుంటాము అన్నట్టుగా అయితే వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. మరి ఈ శ్రీమంతంలో కూడా వీళ్ళిద్దరూ అలాగే గొడవలు పడుతూ ఉంటే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. పుట్టే బిడ్డల విషయంలో ఏం జరగబోతుంది, ఇంటికి వారసులు రాబోతున్నారని సంతోషించాలా, లేకుంటే వీళ్ళిద్దరూ భద్రశత్రువుల్లా మారిపోయారని బాధపడాలి, అర్థం కాని స్థితిలో కుటుంబ సభ్యులైతే ఉండిపోతారు. మరి జ్వాల పంచమి విషయంలో ఏం జరగబోతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.